హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకున్నామండి. చాలామంది ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా డిఫికల్ట్ టాపిక్గా ఫీల్ అవుతారండి. కానీ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సెన్స్ అర్థమైతే చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరు చాలా ఈజీగా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్రాక్ చేయొచ్చు అండి. ఈ కంపారిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీకి, సూపర్లేటివ్ డిగ్రీకి ఇట్లా మార్చే క్రమంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి చాలా మంది. అంటే 2-3 మోడల్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం కన్ఫ్యూజ్ అవసరం లేకుండా నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా ఈజీ చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఈజీ అండి. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చాలా ఈజీ. ఒకసారి మనం చూసినట్లయితే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది 3 డిగ్రీలు చెప్తామండి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే నో కంపారిజన్ అండి. అంటే ఇతరులతో కంపారిజన్ పాజిటివ్ గా చెప్తాం. పాజిటివ్ డిగ్రీ మీన్స్ నో కంపారిజన్. నెక్స్ట్ ఈ కంపారిటివ్ డిగ్రీ అంటే కంపారిజన్ బిట్వీన్ టూ. కంపారిజన్ బిట్వీన్ టూ, రెండింటి మధ్య కంపేర్ చేస్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. అట్లాగే సూపర్లేటివ్ డిగ్రీ అంటే కంపారిజన్ అమౌంట్ ఎక్కువ అంశాలు ఉంటే అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తామండి. ఈ కంపారిటివ్, పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ వీటిలో మనం యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తామండి. వీటికి 3 డిగ్రీలు మీరు చాలా చోట్ల విని ఉంటారు. సపోజ్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. టాల్, టాలర్, టాలెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. నెక్స్ట్ బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. వైజ్, వైజర్, వైజెస్ట్. ఇట్లా రకరకాల చాలా వస్తాయండి. చాలా ఈజీ అండి. ఏం లేదు, ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఓన్లీ యాడ్జెక్టివ్ ఉంటుంది. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ చేరుతుంది అంతేనండి. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఫెమిలియరే. సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ జాయిన్ అవుతుంది అంతేనండి. చాలా ఈజీ అండి. అయితే మనం కొంచెం పెద్దది తీసుకున్నప్పుడు సపోజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ తీసుకున్నప్పుడు మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఇట్లా వస్తుందండి. ఇట్లా మోర్, మోస్ట్ వేటికి వస్తాయి అంటేనండి 6 లెటర్స్ కంటే అబౌవ్ ఉన్న వాటికి మోర్, మోస్ట్ వస్తాయి అంతేనండి. చాలా ఈజీ. 6 లెటర్స్ కంటే తక్కువ ఉంటే ఈఆర్, ఈఎస్టీ చేరుతాయి అంతే. 6 లెటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మోర్, మోస్ట్ వస్తాయి అంతేనండి. ఇవి మీరు ఏ అడ్జెక్టివ్ అయినా ఈజీగా మార్చొచ్చండి. వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద పనేం కాదు. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఏదైనా చాలా ఈజీగా ఉంటుందండి. మోర్ దాన్ 6 లెటర్స్ ఉన్నప్పుడు మాత్రమే మోర్, మోస్ట్ వస్తాయి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. నెక్స్ట్ అట్లాగే ఇట్లా చాలా ఉంటాయి. అయితే కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ చేరుతుంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ చేరుతుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఏంటంటే ఈ సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తామండి. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తామండి. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఈ కంపారిటివ్ డిగ్రీలో ఈ దాన్ వస్తుందండి. దాన్ వస్తుంది. ఈ చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్ ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఈ కంపారిటివ్ డిగ్రీలో దాన్ యూజ్ చేస్తాం. ఈ పాజిటివ్ డిగ్రీలో యాజ్ అనేది యూజ్ చేస్తామండి. యాజ్. ఈ 3 విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. టాల్, టాలర్, టాలెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. ఇట్లా మనం చూసుకున్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ జరుగుతుంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ జరుగుతుంది. మోర్ దాన్ 6 లెటర్స్ ఉన్నప్పుడు మాత్రం మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అట్లా చెప్తామండి. నెక్స్ట్ మనం డైరెక్ట్ గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో మారేటప్పుడు ఈ పదాలు ఎలా మారుతాయి అనేది చాలా ఈజీ నేర్చుకుందామండి. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. ఇందులో 3 మోడల్స్ ఉంటాయండి. 3 మోడల్స్ ఉంటాయి. సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. ది బెస్ట్ ఉన్నప్పుడు దాన్ ఎనీ అదర్ వస్తుందండి కంపారిటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్ డిగ్రీలో ది బెస్ట్ ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్ వస్తుంది. పాజిటివ్ డిగ్రీలో నో అదర్, యాజ్ ఈ 2 వస్తాయండి. అట్లాగే సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో దాన్ మెనీ అదర్, పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ, యాజ్ ఇలా వస్తాయండి. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో నాట్ ద బెస్ట్, దాన్ సమ్ అదర్. కంపారిటివ్ డిగ్రీలో దాన్ సమ్ అదర్ వస్తుంది. పాజిటివ్ డిగ్రీలో సమ్, యాజ్ ఇట్లా అట్లీస్ట్ ఇట్లాంటి పదాలు వస్తాయండి. మనం ఇది చూసినప్పుడు చాలా గజిబిజిగా ఫీల్ అవుతామండి.
ఏంటంటే మనం ఒకసారి చదివిన వెంటనే ఈజీగానే అనిపిస్తుంది, గుర్తున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ మనం ఆప్షన్లో చూసినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం. అంటే వాడు మనకి సూపర్లేటివ్ డిగ్రీ ఎవరో, వాడు పాజిటివ్ డిగ్రీ ఇచ్చి కంపారిటివ్ డిగ్రీలో మార్చమనొచ్చు, లేకపోతే సూపర్లేటివ్ అనవచ్చు, లేకపోతే కంపారిటివ్లోకి ఇచ్చి పాజిటివ్ డిగ్రీలోకి మార్చమనొచ్చు, లేకపోతే సూపర్లేటివ్ డిగ్రీలో మార్చమనొచ్చు. ఇట్లాంటి క్రమంలో మనం కన్ఫ్యూజ్ అవడానికి చాలా అవకాశం ఉంది. అట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చాలా ఈజీగా గుర్తుండేలా వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మన ఆప్షన్స్లో ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, ఒక దానిలో నుంచి ఒక దానిలోకి మార్చే క్రమంలో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సపోజ్ ఒక క్లాస్ ఉందండి, ఆ క్లాస్లో కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, రవి, శివ, ఇట్లా రకరకాల అబ్బాయిలు ఉన్నారండి. వాళ్ళని అక్కడ డ్రా చేద్దాం. సపోజ్ ఓకే, ఇట్లా మనం చూసుకున్నప్పుడు వీళ్ళందరిలో ఈ అబ్బాయి టాల్ అండి, రవి. మనం ఈ ఒక్క అబ్బాయి గురించి చెప్పాలి. ఏమంటున్నాం? ది బెస్ట్ అంటున్నాం కాబట్టి రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. అంతేనండి, నో కంపారిజన్. రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ది బెస్ట్ అండి, ఈ అబ్బాయి ఒకటే టాలెస్ట్. ఇక ఈ అబ్బాయి అంత హైట్ ఇంకెవరూ లేరనమాట. ఈ అబ్బాయి మాత్రమే టాలెస్ట్. ఈ అబ్బాయి ఒక్కడి గురించి చెప్పాం కాబట్టి రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మనం కంపేర్ చేస్తాం కదండి. మనం రవి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఏ ఒక్కరితో చూసుకున్నా కంటే ఈ అబ్బాయి టాలు అందరికంటే. అంటే ఈ ఎనీ ఎదరు, మెనీ ఎదరు, సమ్ అదరు, ఇట్లా మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఎట్లా గుర్తుపెట్టు, ఈ అబ్బాయి బెస్ట్ కాబట్టి ఈ అబ్బాయి అనేవాడు అందరికంటే ఎనీ అదర్ అందరికంటే కూడా ఈ అబ్బాయి టాలెస్ట్. ఎనీ అదర్ ప్లేస్ లో మనం ఆల్ అదర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఆల్ అదర్, ఎనీ అదర్. కొన్ని ఆప్షన్ లో ఎనీ అదర్ ఇస్తారు, కొన్ని వాటిలో ఆల్ అదర్ అని ఇస్తారు. ఎనీ అదర్ అందరికంటే కూడా ఈ అబ్బాయి టాలర్. మనం అప్పుడు ఏం రాస్తాం? రవి ఈజ్ taller than any other boy in the class. Ravi is taller than any other boy in the class. ఓకే, ఈ అబ్బాయి టాల్ కాబట్టి అందరికంటే ఈ అబ్బాయి టాలెస్ట్ కాబట్టి ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ రాస్తామండి. మనం పాజిటివ్ లో రాసేటప్పుడు ఇక్కడ సూపర్లేటివ్ లో కాబట్టి టాలెస్ట్, ది బెస్ట్ రాస్తాం. ఈ కంపారిటివ్ కాబట్టి టాలర్ రాస్తాం. ఈ కంపారిటివ్ చేసేటప్పుడు ఏ ఒక్క అందరు అబ్బాయిల కంటే ఈ అబ్బాయి టాలర్ అని చెప్తాం. నెక్స్ట్ ఈ పాజిటివ్ డిగ్రీలో ఏం రాస్తామండి? ఈ అబ్బాయి మాత్రం అందరికంటే హైట్ అంటే ఇంకా ఏ అబ్బాయి కూడా రవి అంత హైట్ ఉండడు అనమాట. రవి అంత హైట్ ఉండడు. ఈ అబ్బాయి టాలెస్ట్ అన్నాం కాబట్టి ఈ అబ్బాయి కంటే హైట్ ఇంకెవరు ఉండడు అనమాట. అట్లాంటి సమయంలో ఏం చెప్తాం? ఏ అబ్బాయి ఉండడు కాబట్టి నో అదర్ బాయ్. అంతేనండి, నో అదర్ బాయ్. No other boy in the class is as tall as, ఇక్కడ యాజ్ కూడా యూస్ చేస్తామండి, టాల్, as tall as Ravi. No other boy in the class is as tall as Ravi. టాలెస్ట్, టాలరు, టాల్. అంతేనండి. ఫస్ట్ ఏం చెప్పాం? ది బెస్ట్ అని చెప్పాం. రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చెప్పాం. కంపేర్ చేసినప్పుడు వీళ్ళందరికంటే ఈ అబ్బాయి హైట్ కాబట్టి రవి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. మెనీ అదర్, సమ్ అదర్ ఎట్లా రావండి? ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. టాలెస్ట్, ఈ అబ్బాయి అందరికంటే టాలెస్ట్ ఉన్నప్పుడు ఎనీ అదరే రాస్తాం. నెక్స్ట్ పాజిటివ్ లో చెప్పేప్పుడు టాల్, ఈ అబ్బాయి అంత హైట్ అని చెప్పాలి కాబట్టి ఈ అబ్బాయి అంత హైట్ ఇంకెవరూ లేరు అని చెప్తాం. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి. ఈ కంపారిటివ్ లో మనం ఎనీ అదర్ బదులు ఆల్ అదర్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పామండి. ఆల్ అదర్ యూజ్ చేసినప్పుడు మన సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే రవి ఈజ్ టాలర్ దాన్ ఆల్ అదర్ బాయ్స్. రవి ఈజ్ టాలర్ దాన్ all other boys in the class.
దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఎనీ అదర్కి ఆల్ అదర్కి ఈ ఎనీ అదర్ రాసినప్పుడు మనం బాయ్ అని యూజ్ చేస్తామండి. ఈ నౌన్ని సింగులర్ గా ఉంచుతాం. ఎనీ అదర్ బాయ్ అంటే ఏ ఒక్క అబ్బాయి కూడా అంటాం. నెక్స్ట్ ఈ ఆల్ అదర్ యూజ్ చేసినప్పుడు మనం బాయ్స్ ఫ్లోరల్ యూజ్ చేస్తామండి. అంటే అందరు అబ్బాయిలు కంటే అని అంటాం కాబట్టి ఇక్కడ ఫ్లోరల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎనీ అదర్ కాబట్టి ఎనీ అదర్ బాయ్ అంటామండి. అది ఆ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం ఎనీ అదర్ ఆల్ అదర్ అనేది చాలా ఈజీగా మార్చొచ్చు. రెండు కరెక్టే, కాకపోతే ఎనీ అదర్ బాయ్ అంటాం, ఆల్ అదర్ బాయ్స్ అంటాం. ఆ ఒక్కటి మాత్రం డిఫరెన్స్ అండి. ఈజీ అంటే ఒక్కసారి రిపీట్ చేయండి. ది బెస్ట్ కాబట్టి కంపేర్ చేసినప్పుడు దాన్ ఎనీ అదర్ ప్రతి ఒక్కరికంటే. పాజిటివ్ డిగ్రీలో ఏ ఒక్కరు కూడా అంటే నో అదర్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి. అంతేనండి, ఈజీ. ఓకే, క్లియర్. నెక్స్ట్ రెండో మోడల్ వద్దామండి. ఆల్ క్లియర్. రెండో మోడల్లో మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్. సూపర్. ఇది ఫస్ట్ మోడల్ అండి. మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం? వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ మోడల్, ఇది థర్డ్ మోడల్. ఈ సెకండ్ మోడల్ మనం ఏం చెప్తున్నాం అంటే వన్ ఆఫ్ ద బెస్ట్. ఏమని చెప్తున్నాం అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ కొంతమంది ఉన్నారు. మీకు చిన్న డ్రాయింగ్ ద్వారా మీకు అర్థమైంది. కొంతమంది విద్యార్థులు ఉన్నారు క్లాస్లో. ఓకే, మీరు ఇట్లా చూసినట్టే ఈ అబ్బాయి రవి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ రవి ఈజ్ ద టాలెస్ట్ అంటలేదండి. రవి ఈజ్ ద టాలెస్ట్ అంటలేదు. రవి ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ అంటే పొడుగ్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళల్లో ఒకడు. వన్ ఆఫ్ ద టాలెస్ట్ అంటే పొడుగ్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళల్లో ఒకడని చెప్తున్నామండి. అర్థమైందండి? వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ కొంతమంది ఉన్నారు బెస్ట్. ఆ బెస్ట్ లో వన్ రవి అనేవాడు ఒకడండి. రవి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటాం కాబట్టి ఇక్కడ కంపారిటివ్ ఏం వస్తామండి? దాన్ మెనీ అదర్. ఇక్కడ రవి ఈజ్ టాల్. ఇక్కడ ఓకే, మీకు ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. రవి ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ boys in the class. Ravi is one of the tallest boys in the class. అంటే వన్ ఆఫ్ ద వాళ్ళలో ఒకడు అని. ఈ కంపారిటివ్ రాసేటప్పుడు మనం ఏం రాస్తామండి? రవి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ అనొచ్చండి. ఎనీ అదర్ అనకూడదు, ఎందుకంటే అందరికంటే ఎనీ అదర్ కానీ ఆల్ అదర్ కానీ అనకూడదు. ఎందుకంటే రవి అంత హైట్ కొంతమంది ఉన్నారు కదా. అట్లాంటప్పుడు ఎనీ అదర్ అని ఎట్లా అంటాం? సమ్ అదర్ బాయ్స్, మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే క్లాస్ లో చాలా మంది కంటే హైట్, అంతేగాని అందరికంటే కాదు, చాలా మంది కంటే హైట్. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం? రవి ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. రవి ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. రవి ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. మనం ది బెస్ట్ అన్నప్పుడు ఏం చేస్తాం? అందరికంటే ఆల్ అదర్ బాయ్స్ అందరికంటే టాల్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ లో ఒకటి అంటున్నాం కాబట్టి మెనీ అదర్ చాలా మంది కంటే పొడుగు, అంతేగాని అందరికంటే కాదు. ఎనీ అదర్ కాదండి, మెనీ అదర్. అందరికంటే కాదు, కాబట్టి చాలా మంది కంటే హైటే తను క్లాస్ లో. ఓకే, ఇప్పుడు మనం పాజిటివ్ డిగ్రీలో రాసేటప్పుడు రవి అంత హైట్ ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రవి. అంతేనండి, ఈజీ. రవి అంత హైట్ ఎంతమంది ఉన్నారండి? తక్కువ మందే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు చాలా మంది కంటే హైట్ ఉన్నారంటే చాలా తక్కువ మంది మాత్రమే రవి అంత హైట్ ఉంటారు. ఓకేనండి, క్లియరా? వన్ ఆఫ్ ద టాలెస్ట్ అన్నప్పుడు మనం మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటామండి. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రవి. ఓకే, క్లియర్ అండి? ఇక్కడేమో ది బెస్ట్, ఇక్కడేమో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ లో ఒకడని.
ఓకేనండి, క్లియరా? నెక్స్ట్ థర్డ్ మోడల్కి వెళ్దాం. ఈ థర్డ్ మోడల్కి వచ్చినట్టే నాట్ ద బెస్ట్ అండి. రవి ఈజ్ నాట్ ద బెస్ట్. ఇక్కడేమో ఫస్ట్ టైం బెస్ట్ అంటున్నాం, ఇక్కడేమో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటున్నాం, ఇక్కడేమో నాట్ ద బెస్ట్ అంటున్నాం అండి. అంటే ఏంటి? రవి బెస్ట్ కాదు అని. ఓకే, ఇట్లా చూసుకున్నప్పుడు మనం ఈ అబ్బాయిని రవిగా అనుకున్నట్లయితే రవి ఈజ్ నాట్ ద బెస్ట్. రవి ఈజ్ నాట్ ద బెస్ట్. మనం ఎగ్జాంపుల్ రాసినట్లయితే రవి ఈజ్ నాట్ ద టాలెస్ట్. రవి ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రవి ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. అంతేనండి. రవి ఈజ్ నాట్ ద టాలెస్ట్, అంతే కదండి. ఇక్కడ టాలెస్ట్ కాదు, అదే చెప్తున్నాం. రవి ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రవి ఈజ్ నాట్ ద బెస్ట్. రవి ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. అదే కంపారిటివ్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి? రవి ఈజ్ టాలర్ దాన్. రవి ఈజ్ not taller than. Ravi is not taller than some other boys. ఇది గుర్తుపెట్టుకోండి, some other boys in the class. ఇక్కడ some other ఎందుకు రాస్తామండి? ఇప్పుడు ఈ అబ్బాయి టాలెస్ట్ అని ఎందుకంటలేదు? ఎందుకంటే ఈ అబ్బాయి కంటే కొంతమంది టాల్ గా ఉన్నారు కాబట్టి. రవి ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. కొంతమంది అబ్బాయిల కంటే రవి టాలర్ కాదు అని చెప్తా ఉంది. నాట్ ద బెస్ట్ వచ్చినప్పుడు నాట్ దాన్ సమ్ అదర్, కొంతమంది కంటే ఈ అబ్బాయి పొడుగు కాదు కాబట్టి పొడుగు కాదు అని చెప్తాం అంతే. మనం ఇప్పుడు పాజిటివ్ చెప్పేటప్పుడు ఏం చెప్తామండి? సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్. ఇక్కడ ఈ నాట్ తీసేసారండి. మనం ఇక్కడ నాట్ రాస్తున్నాం కదండి, నాట్ తీసేసి నాట్ ప్లేస్ లో అట్లీస్ట్ రాస్తాం. సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రవి. అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రవి అంతేనండి. సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రవి అంటే కొంతమంది అబ్బాయిలు మాత్రమే రవి అంత హైట్ ఉన్నారు అని చెప్తాం. రవి ఈ అబ్బాయి అంత హైట్ ఎంతమంది ఉన్నారండి? కొంతమంది ఉన్నారు. సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రవి అంతేనండి. ఈజీ అండి. మనం ఈ 3 ఎగ్జాంపుల్ గుర్తుపెట్టినట్టే అసలు పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీ అయినా, సూపర్లేటివ్ డిగ్రీ అయినా, లేకపోతే సూపర్ ఎటు నుంచి ఎటు మార్చినా కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వండి. జస్ట్ మనం త్రూ ఆప్షన్స్ మనల్ని సెంటెన్స్ రాయమంటారండి. జస్ట్ ఆప్షన్స్ ఇస్తారు, మనం కంపేర్ చేస్తే సరిపోతుంది. ఆ సెన్స్ మనకి తెలిస్తే చాలా ఈజీ అవుతుందండి. ఒకసారి చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చినప్పుడేమో ది బెస్ట్ వచ్చినప్పుడు దాన్ ఎనీ అదర్ ఆర్ దాన్ ఆల్ అదర్. పాజిటివ్ డిగ్రీలో నో అదర్ యాజ్ అంతే కదండి. ది బెస్ట్ వచ్చినప్పుడు ఎవరు కూడా వీళ్ళంతా హైట్ ఉంటారు కదండి. నెక్స్ట్ అదే విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ లో ఒకరు అన్నప్పుడు వీళ్ళు కంపేర్ చేసినప్పుడు దాన్ మెనీ అదర్, టాలర్ దాన్ మెనీ అదర్, చాలా మంది కంటే పొడుగు అని. పాజిటివ్ డిగ్రీలో ఈ అబ్బాయి అంత హైట్ ఎవరు ఉన్నారు? వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వెరీ ఫ్యూ ఆర్ యాజ్ టాల్ యాజ్ రవి. నెక్స్ట్ నాట్ ద బెస్ట్ ఏంటండి? నాట్ ద బెస్ట్, ఈ అబ్బాయి హైట్ కాదంటున్నాం ఎందుకంటే కొంతమంది ఈ అబ్బాయి కంటే హైట్ ఉన్నారు కాబట్టి. నాట్ ద బెస్ట్, రవి ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మనం కంపేర్ చేసేటప్పుడు ఏం రాస్తాం? రవి ఈజ్ నాట్ టాలర్ దన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. కొంతమంది కంటే హైట్ కాదు కాబట్టి నాట్ ద బెస్ట్ అన్నాం అంతే, ఈజీ. మనం ఈ నెక్స్ట్ పాజిటివ్ లో యాజ్ అంటే ఈ అబ్బాయి అంత హైట్ ఎవరున్నారు? కొంతమంది అబ్బాయిలు ఉన్నారు కాబట్టి సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రవి అంటే కొంతమంది అబ్బాయిలు మాత్రమే రవి అంత ఎత్తులో ఉన్నారండి. ఓకేనండి, క్లియర్ అండి. ఈ 3 తెలిస్తే మనకి ఈ ఎగ్జాంపుల్స్ తెలియాలండి. ఓన్లీ వీటిని బట్టి పడితే మనం కన్ఫ్యూజ్ అవుతామండి. ఎనీ అదరా, మెనీ అదరా, సమ్ అదరా అన్ని ఒకేలాగా ఉంటాయి.
నో అదరా, వెరీ ఫ్యూనా, సమ్. ఇట్లా మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. జస్ట్ మనం ఒక ఒక ఇమాజినేషన్ లో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అది టాలెస్ట్ అవ్వచ్చు, లేదా గ్రేటెస్ట్, వైజెస్ట్, జస్ట్ డిగ్రీ మారుతుంది అంతే, మిగతా మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందండి.